పంతం 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 నీదా నాదా హై నువ్వేంటి ఇక్కడ? అది నేను అడగాలి, నువ్వేంటి ఇక్కడ? నేను గర్ల్స్ టీమ్ కి టీమ్ లీడర్ ని. ఇదొక ధోని, దీనికి ఒక టీము మళ్ళీ. ఆ అమ్మాయికి ఇంకో మాట చెప్పాలి. చెప్పు. అదిగా నేను లవ్ చేస్తున్నాడు. ఆడెవడు? అబ్బాయిల టీం సంగతి నేను చూసుకుంటా, పనిలో పనిగా నీ సంగతి కూడా నేనే చూసుకుంటా. నిన్ను మాత్రం వదిలేదేలే, నేను పడేదేలే. ఆ? కానీ కొత్తగా వచ్చిన అనుష్కకి నేను ఉన్న జడ్జిల గురించి నేను చెప్పాలి. ఇదిగో ఈ పక్కన ఉన్నాడు కదా గణేష్ మాస్టర్, మీరు కదిలించినా పలకడు. ఆ పక్కన ఉన్నాడు కదా, మీరు పలికే వరకు కదిలిస్తానే ఉంటాడు. ఈ పక్కన ఆయన 5 విజిల్స్ చేస్తాడు, 5 సాంగ్ కోసమే. ఆ పక్కన ఆయన 2 విజిల్స్ చేస్తాడు, ఒకటి సాంగ్ కి, రెండోది మీకు. ఇల్లే కాదు, అందరూ డేంజరే ఇక్కడ, ఎవరిని నమ్మొద్దు. ఇదిగో ఇతను ఉంటాడు యాంకర్, అతను నీ దగ్గరకు వస్తాడు. నీకు ఈ షో కొత్త కదా, టెన్షన్ పడకు. అసలు టెన్షన్ పెట్టేదే అతను. కాబట్టి ఇవేమీ నమ్మకం, ఇక్కడ ఓన్లీ జెన్యూన్ నేను ఒక్కనే. They told me దొంగ. I am not దొంగ. అది నీ గురించి నాకు తెలుసు. నీ తెలుసు, నాకు తెలుసు. తెలుసు కదా. నువ్వు మూసుకో బాబా, నువ్వు మూసుకో. అందరి ముందు పరుగు పోయిందిగా. శ్రీ సత్య డ్రెస్ చాలా బాగుంది మీది. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. కాదు, అసలు మీ చైర్ ఇటేసుకోవచ్చు కదా, ఎందుకు అటు సైడ్ వేసుకున్నారు? ఎటు వేసుకుంటే ఏమైంది? గణేష్ మాస్టర్ పద్ధతిగా నా చైర్ మగాల సైడ్ వేయండి నేను అడిగాడు కాబట్టి ఇటు వేసారు. మీరు నా చైర్ ఆడాల సైడ్ వేయండి అని మీరు అడిగారు కాబట్టి అటు వేసారు. అది శేఖర్ మాస్టర్ చాలా మంచి వాడు. నువ్వు మూసుకో. 4వ ఎపిసోడ్ కల్లా మీకు తెలిసిపోతుంది. Why you are going after 4 episodes? Go now only. ఒకసారి ఇప్పుడు అక్కడ ఉన్న అమ్మాయిల పేర్లు అందరూ చెప్పండి. మైథిలి, ఉషా వైభవ్, ఉషా వైబ్స్ పక్కన, అంకిత పక్కన, శ్రీ సత్య పైన, శోభిత, మైథిలి. ఇటు పక్క చెప్పమని. ఒక్క నిమిషం ఆగు. దొరికాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళైనా మొత్తం అందరి పేర్లు చెప్పండి. పండుని నన్ను వదిలేయండి, ఈ వరుసగా చెప్పండి. రెడీ? మధుబాబు. ఓకే, ఇంకా అయిపోయింది, ఇక్కడతో ఆగిపోతుంది. రామ్ రాథోడ్. ఓకే, చరణ్ సాయి. ఒకటే చెప్తా. అయ్యా అక్కడ ఉన్న వాళ్ళంతా చిన్న పిల్లలయ్యా, వదిలేయండి అయ్యా. ఆ పేర్లన్నీ కరెక్ట్ గా చెప్పారంటే అందరి మీద కన్ను పడింది. చాలా మంచి వాడు. He is good boy. చాలా మంచి వాడు. He is not good boy. He is సైతాన్. శ్రీ సత్య, నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సార్. టక్కన ఆన్సర్ చెప్పాలి. ఏంటి? అడగగానే ఆన్సర్ చెప్పాలి. మీ టీం కి టీం లీడర్ ఎవరు? శ్రీ సత్య. హలో, మీకు మాట్లాడే అర్హత లేదు. మాట్లాడకపోతే మాట్లాడట్లేదు అంటారు, మాట్లాడితే మాట్లాడను. మీరు టైటిల్ కొట్టాలంటే మీ కొరియోగ్రాఫర్ చేయాలి. మాకు అసిస్టెంట్లతో చేసుకో, మీరు టైటిల్ కొడతారు. నేనున్నాను, కూర్చో. మా టీం లీడర్ అసలు. నువ్వు కూర్చో. పండు నీకే కోరియోగ్రఫీ రాదా? మాకు రాదు. రాదు. మేడం నేనే కొరియోగ్రాఫర్. మాకు రాదు. మేము వైజాగ్ లో, నెల్లూరులో ఈవెంట్లు చేసుకుంటాం కానీ మా కొరియోగ్రఫీ రాదు. సో మరి ఇందాక నేను మా సుధీర్ బాబుని అడిగినట్టుగా సంగీతలకు వెళ్ళి మీ ఇద్దరు కాంబినేషన్ లో డాన్సులు మాకు చూడాలని ఉందన్నా కదా. ఇప్పుడు ఆ సమయం ఆసన్నం అయిపోయింది. వచ్చేదండి సుధీర్ బాబు, ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. గణేష్ మాస్టర్ అండ్ శేఖర్ మాస్టర్ ప్లీజ్. Something. This was పాడు performance. Thank you. ఇలాగే ఏదో ఒక రోజు ఎపిసోడ్ చెక్కిస్తారు, అది కూడా చించేసిరేస్తావు.
ఏయ్ నువ్వు ఫస్ట్ జడ్జి సీట్ లో లేవయ్యా. ఆగండి, నేను స్కోర్ గణేష్ చైర్లో నేను చూడలేకపోతున్నాం అది. అయితే మీ చైర్లోకి రానా? అమ్మో, ఇక్కడ చాలా ప్లాన్ చేసుకున్నాడు. కాలు ఇటు వెళ్ళడానికి అటు వెళ్ళడానికి అన్ని ప్లాన్లు వేసుకున్నాడు ఇక్కడ. ఒక్క నిమిషం బాబు, డీలో డాన్స్ చేసే ఛాన్స్ రావడం అనేది చాలా గొప్ప విషయం, కానీ మీరు దాన్ని సరిగా వినియోగించుకోలేదనిపించింది. ఎవడడిగాడు మిమ్మల్ని? అసలు మీరు జడ్జ్ చేసేంత ఉంటే ఒకసారి వచ్చి మీ స్టెప్ వేయండి. ఇది కరెక్ట్. ఒకసారి లెగండి ఫస్ట్. మాస్టర్ మీరు ఒకసారి వేసి లెగండి, చూపించండి. మీరు రండి. మీరు ఒకసారి రండి. వేసి చూపించండి. రండి. హన్సిక చెప్పరా? మీలో ఎనర్జీ ఉంది కానీ యాటిట్యూడ్ లేదు. ఒక్క నిమిషం, స్కోరు ఒక్కసారి. మోనాజీ, వాట్ ఈస్ దిస్ జై? అది మూసుకుని డాన్స్ చేయి. ఓహో, అంతవరకు వచ్చావా? ఓకే, రెడీ. సాంగ్. నా పక్కన ప్యాకప్. I want to give marks to Adi. Can I give? Yeah. ఈ సీజన్ ఫస్ట్ 10 మార్క్స్ నాకే రాబోతున్నాయి. కమాన్. హన్సిక గారు, ఆది పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే స్కోర్. మైండ్ బ్లోయింగ్, ద బెస్ట్ జడ్జ్మెంట్. వేసిన 5గురిలో నేనే నంబర్ 1 అని చెప్తున్నారు హన్సిక. ఇప్పటికైనా ఒప్పుకోండి, నా డాన్స్ బెటర్ అని. నేను ఒకే ఒకటి అడుగుతా, నాలా ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? నేనేం వేసాను? ఇలా జస్ట్ ఏం లేదు, ఇలా చాలా ఫ్రీ మూమెంట్. ఇది బాడీలో ఒక వేవ్ ఉండాలి. నాకు మీరు చేస్తుంటే ఆల్మోస్ట్ వేవ్ ఇల్లే ఇక్కడ ఉన్న వాళ్ళందరికి. ఓకే, నెక్స్ట్ టైం బెటర్ లక్. సీజన్ స్టార్టింగ్ కాబట్టి ఓకే, ప్రీవియస్ ముందుకెళ్ళే కొద్దీ మరి వీళ్ళ కాంపిటీషన్ గా గర్ల్స్ టీం రెడీగా ఉంది. భయ్యా, ఏంటి కాంపిటీషన్? ఆల్రెడీ 69, వాళ్ళ పక్క వాళ్ళ ముగ్గురు చేసినా 39 వస్తాయి. అంత లేదు, 100కు 100 ఇస్తారు. చూసిన తర్వాత అట్లా ఉన్నాయి మా పర్ఫార్మెన్స్ లో. 100 నీ 100 ఊరుగా. ఒకసారి మన వాళ్ళు లేవండి, మొత్తం అందరూ ఒక్కసారి వాళ్ళని చూస్తూ తొడగొట్టని చెప్తా. రెడీయా? రెడీ. 1 2 3 అది. ఇదిగో, మేం గెలిస్తే నెక్స్ట్ వీక్ మీరు వచ్చేటప్పుడు మేసాలు పెట్టుకొని రావాలి, ఓకేనా? ఒకవేళ మేం గెలిస్తే మీరు మేసాలు పెట్టుకొని రావాలి. ఒకవేళ మీరు ఓడిపోతే చున్నీలు చీరలు కట్టుకొని వస్తారా? అది తర్వాత మాట్లాడుకుందాం, ముందు మీరు గెలవండి. నమ్మకం లేదు, ఓడిపోతారని భయమా? మీరు గెలిస్తే నెక్స్ట్ మన పర్ఫార్మెన్స్ ఉందా? ఉంది. అమ్మో, చిన్న డౌట్ కొడుతుందిరా. మందుందంటేనే నాకు కొంచెం తేడాగా ఉంది. ఓకే కదా? ఓకే. నీ మీద నమ్మకంతో చాలా. నా మీద పక్కన పెట్టు, మన మీద. మాస్టర్, ఇది ఫిక్స్. మేము గెలిస్తే మాత్రం వాళ్ళు మేసాలు పెట్టుకోవాలి, వాళ్ళు గెలిస్తే మేము చున్నీలు చుట్టుకొని వస్తాం. వీళ్ళు మేసాలు పెట్టుకొని వస్తారు. ఓన్లీ చున్నీలా? చున్నీలు విత్ లిప్స్టిక్. సరే, చున్నీలు విత్ లిప్స్టిక్ అంతవరకు. మరి మా దగ్గర లిప్స్టిక్ నేను ఇస్తా. లిప్స్టిక్ మీది ఇస్తారా?